హిమాలయ పర్వత శ్రేణులు, మంచు కొండల మధ్యన ఆశ్రమాలు, ఆశ్రమాల్లో సాధు సంతులు, గడ్డ కట్టే చలిలో ఆవాసాలు, దొరికితేనే తిండి, దొరక్కపోతే గాలే భోజనం, బట్టలు అంతంత మాత్రమే. దిగంబరులకైతే ఆ వస్త్రాల బాధ లేదు. మామూలు వాతావరణానికి భిన్నమైన పరిస్థితుల్లో దేవుడి ఉపాసనే ప్రాణంగా బ్రతికి ఈ జీవుల ఆయుస్సు ఎంతో తెలుసా? మినిమం 100 years. ఇంకా ముందుకు వెళ్తే 150 ఏళ్ల నుండి 250 ఏళ్ల పాటు జీవించిన వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే మరి. 150 ఏళ్ళు వినడానికే వింతగానే ఉంది కదా. ఇన్నేళ్లు జీవించడం మానవ మాతృడికి సాధ్యమేనా? ఎస్, సాధ్యమే. హిమాలయాల్లో మనకు కనిపించే సిద్ధ పురుషులు చాలా మంది 100 ఏళ్లకు పైగా వయసున్న వాళ్ళే. వారిలో ఒకరిద్దరు 250 సంవత్సరాలు కూడా జీవించిన వారున్నారు. ప్రతికూల వాతావరణంలో నియమిత ఆహారం లేని చోట అంతకాలం ఎలా జీవించి ఉంటున్నారు? మరి మనం అలా ఎందుకు ఉండలేకపోతున్నాము? పట్టణాల్లో ఉండే జనం 50 ఏళ్లకే ఎందుకు బాల్చి తన్నేస్తున్నారు? వాట్ ఈస్ ద మిస్టరీ? మరి ఆ మిస్టరీని ఛేదించాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చేయండి. ఒకరి వయసు 120 ఏళ్ళు, మరొకరు 150 ఏళ్ళు, ఇంకొకరు ఏకంగా 250 ఏళ్ళు. కల నిజమా? ఇంతకాలం జీవించిందెవరు? పురాణాల్లో దేవతలు కారు, మన కళ్ళ ముందున్న సాధువులు, హిమాలయాల్లోని సంతులు, మంచు కొండల నడుమ ఉండే సిద్ధులు, ప్రతికూల వాతావరణంలో జీవించే సన్యాసులు. దేవ్హా బాబా ఈయన ఉత్తరప్రదేశ్ నుంచి హిమాలయాలకు వచ్చారు. అక్కడే ఉంటున్నారు. ఈయన ఫోటోను ఇంటర్నెట్లో చూడవచ్చు కూడా. ఈయన వయస్సు మాత్రం 250 సంవత్సరాలు. ఈయన పుట్టింది 1772 మార్చిలో. చిన్నప్పుడే హిమాలయాలకు వచ్చి అక్కడే స్థిరపడిపోయారు. ఈశ్వరుడి ఉపాసనలో జీవితం గడుపుతున్నారు. హిమాలయాల్లో చాలా క్లిష్టమైన ప్రాంతంలో ఆయన ఆశ్రమం ఉంది. ఈయన ఇక్కడే ఉన్న చాలా కాలం పాటు ఎవరికి దర్శనమిచ్చేవారు కారు. ఈయన పాద స్పర్శతో అన్ని కోరికలు తీరుతాయని ప్రజల విశ్వాసం. ఈయన ఇంతకాలం జీవించి ఉండటమే విదేశీ మీడియాకు మిస్టరీగా మారింది. దీనిపై తెగ రీసెర్చ్ కూడా చేసింది. పాపం ఆ జర్నలిస్టులు సైతం ఆయన పాదాలని శిరస్సుపై ఉంచుకొని వెళ్ళిపోవటం తప్ప ఏమీ చేయలేకపోయారు. కోరుకున్నప్పుడు మరణించడం సాధ్యమేనా? మామూలు మనుషులకు సాధ్యం కానిది సాధు సంతులకు ఎలా సాధ్యపడింది? 100 ఏళ్లకు పైగా ఎలా జీవించి ఉండగలుగుతున్నారు? సైన్స్ కు సైతం అంతుపట్టని మృత్యు రహస్యం, చావుని జయించిన సాధువులు. వాళ్ళు ఉండే మంచు కొండల నడమ మామూలు మనుషులు క్షణం కూడా ఉండలేరు. అక్కడికి వెళ్లాలంటే కట్టుదిట్టంగా తయారవుతారు. ఒళ్ళంతా ఉన్నితో కప్పుకొని కానీ కదలలేరు. సన్యాసులు ఏళ్ల తరబడి ఎలా జీవనం గడుపుతున్నారు? అంతేకాదు, వారి జీవన విధానం కూడా పూర్తి డిఫరెంట్ గా ఉంటుంది. అలాంటి ప్రతికూల వాతావరణంలో వాళ్ళు 100 సంవత్సరాలు జీవిస్తున్నప్పుడు మనకు ఎందుకు సాధ్యం కావటం లేదు? మనం ఎన్నేళ్లు బతుకుతాం? మహా అయితే 50 ఏళ్ళు, కాకుంటే 60 ఏళ్ళు. అంతకన్నా ఆశ లేదులేండి. ఇప్పటికే ఎక్కువ కాలం బతికేశాం, ఇంకేం బతుకుతాం, చాలేదు. ఇవాళ ప్రతి ఒక్కరి నోట సహజంగా వినిపించే మాటే ఇది. ఎక్కువ కాలం బతకటం, ఒకరిపై ఆధారపడటం దేనికి? హాయిగా 50 ఏళ్ళు బతికితే చాలన వాళ్ళ సంఖ్య ఎక్కువే. మరి ఎలాంటి కోరికలు లేని సాధువులు మాత్రం ఆయుష్ మాత్రం ఎక్కువగా కోరుకుంటున్నారు. కోరుకున్నట్లే ఉండగలుగుతున్నారు. ఎందుకు? ఎలా? హిమాలయాలు ఆధ్యాత్మిక ప్రపంచం యావత్తు పవిత్రంగా భావించే ప్రాంతం. హిందువులకు హిమాలయాలు ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానం. కైలాస్, మానస సరోవర్, గంగా, యమున, సరస్వతి, కేదార్నాథ్, హరిద్వార్, ఋషికేశ్, బద్రీనాథ్ ఒకటా రెండా 100ల సంఖ్యలో ఆధ్యాత్మిక పవిత్ర ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. భక్తి శిఖరాలు హిమాలయాలు. వెండి కొండల్లో వేలుపుల వెలుగులు, ముక్కోటి దేవతలు, సాధు సంతుల పాలిటి కల్పతరువులు. హిమాలయాల్లోని ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలన్నింటిలోనూ మనకు ఎక్కువగా కనిపించేది సాధు సంతులే, సిద్ధ పురుషులే. ఈశ్వరుపాసనలో తలమునకలై కనిపిస్తారు. భక్తులు వస్తే ఆశీర్వదిస్తారు, విభూది ఇస్తారు. లోకాన్ని పట్టించుకోరు, తమను తాము పట్టించుకోరు. శరీరంపై మమకారం లేదు. కోరికలు లేని జీవన విధానం. ఉపాసనలతోనే జీవితం, అందులోనే ఆనందం అనుభవిస్తారు. సాధారణంగా కనిపించే సాధువులు అందరితోనూ మమేకమవుతారు. మంచి చెడులు చెప్తారు, ఆశీర్వదిస్తారు. కానీ ఈ పర్వత శ్రేణుల్లోనే ఎవరికి అంతుపట్టని సాధు పురుషులు ఉన్నారు. వీళ్లకు లోకం పట్టదు, లోకానికి వీళ్ళు పట్టరు.
వీళ్ళు ఎవరిని తమ దగ్గరికి రానివ్వరు. వీళ్ళ దగ్గరికి వెళ్లేందుకు అంతా భయపడతారు. హిమాలయ సాధువుల్లో అత్యంత ఎక్కువ కాలం జీవించే సిద్ధ పురుషులు వీళ్ళే. తమ వయసు గురించి కూడా వారికి అవసరం లేనట్లే ఉంటారు. హిమాలయాల్లో క్లిష్టమైన ప్రదేశాల్లో ఆర్మీ బంకర్ల వంటి గుహల్లో ఉంటారు. మంచు కరిగిన స్వచ్ఛమైన నీటిని తాగుతారు. ఒంటి నిండా విభూదే అలంకారంగా రాసుకుంటారు. దొరికింది తింటారు. దేనిపై మోజు ఉండదు. అక్కడే ఈశ్వర ఆరాధనలో ఉంటారు. ఎక్కడైనా కుంభమేళాలు జరిగినప్పుడు మాత్రం బయట ప్రపంచంలోకి వస్తారు. పవిత్ర స్నానాలు చేసి మౌనంగా తిరిగి వెళ్ళిపోతారు. మిగతా మనుషులకు హిమాలయాల్లో ఉండే సాధువులకు మధ్య తేడా ఏమిటి? వాళ్ళు సుదీర్ఘకాలం ఎలా జీవించగలుగుతున్నారు? కేవలం ఈశ్వరుని ఉపాసించడమే వారి ఆరోగ్య రహస్యమా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా? ప్రతికూల వాతావరణం, శరీరం గడ్డకట్టే చలి, అన్నిటినీ తట్టుకునే శక్తి ఎక్కడిది? అతీంద్రియ శక్తులు ఉన్నాయా? సిద్ధులు లభించాయా? సాధువుల ఆరోగ్య రహస్యం ఏమిటి? ఇది నిజంగా అంతుపట్టని విషయం. సైన్స్ పరిశోధనలు ఎన్ని చేసినా తేలని వాస్తవం. హిమాలయాల్లో సాధువులు నిజంగా సిద్ధ పురుషులనే చెప్పాలి. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించిన వాళ్ళు. తాము కోరుకున్నప్పుడు మృత్యువు దరిచేరే సామర్థ్యాన్ని సాధించిన వాళ్ళు. అందుకే ఎన్నేళ్లైన వారి శరీరం క్షీణించదు, రోగాలు దగ్గరికి రావు. హిమాలయాల్లో సాధువుల దీర్ఘాయుష్కు వారు పాటించే కఠోరమైన నియమాలే కాదు, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం కారణం. సృష్టికర్తపై అమితమైన విశ్వాసం కలిగి ఉంటారు. ఈ లోకాన్ని సృష్టించింది, నడిపిస్తున్నది, నాశనం చేస్తున్నది ఆ సృష్టికర్త ఈశ్వరుడేనని బలంగా నమ్ముతారు వాళ్ళు. శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదని వారి నమ్మకం. దేవుడు తప్ప మిగతా లోకమంతా శూన్యం అని వారు భావిస్తారు. తాము భగవంతుడితో సన్నిహితంగా ఉన్నట్లుగా అనుభూతి చెందుతారు. తమ ఆయుస్సుపై నమ్మకం ఉండటం రెండో కారణం. తాము కోరుకున్నట్లే తమ జీవిత కాలాన్ని కోరుకున్నంత కాలం పెంచుకోగలమని వారు గట్టిగా నమ్ముతారు. కేవలం కోరుకుంటే జరిగిపోతుందా అని ఆశ్చర్యపోవద్దు. ఇది వాస్తవం. మన మైండ్ను పూర్తిగా మన అదుపులో ఉంచుకోగలిగితే ఏదైనా సాధించవచ్చన్న అంశం మిలియన్ల కొద్ది సందర్భాల్లో రుజువైన సంగతే. వీల్ పవర్ అన్నది అందరికీ తెలిసిన సంగతే. ఆ వీల్ పవరే మనల్ని మన లక్ష్యానికి చేరువ చేస్తుంది. సాధు పురుషులు సాధించింది ఇదే. తమ జీవితంపై తమకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండడం మూడో విషయం. మనలో చాలా మందికి కరువైంది ఇదే. ఈ పాజిటివ్నెస్సే తగ్గిపోయింది. యూత్ సైతం లైఫ్ లో అంతా అయిపోయినట్లు విరక్తితో మాట్లాడడం మామూలే. కానీ హిమాలయాల్లో సాధువులు అలా కాదు. సృష్టికర్త తమకు ఇచ్చిన ఈ శరీరం, జీవితం ఆయనకు మాత్రమే చెందిందని నమ్ముతారు. జీవితాన్ని ముగించేయాలనుకోవడమో ముగించటమో లాంటి హక్కు తమకు లేదని నమ్ముతారు. తమపై తమకు పూర్తి అనుకూలత అనేది ఎంత బలాన్నిస్తుందనేది హిమాలయ సాధువులను చూసి తెలుసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది సాధువుల్లో అంతర్గతంగా కనిపించే శక్తి. ఆహారం, వ్యాయామాల కంటే మించిన అంతర్గత శక్తి మనిషిని అన్ని రోగాల నుంచి దూరం చేస్తుంది. శరీరంలో ఇంటర్నల్ గా ఉండే వివిధ ఎనర్జీ సెంటర్లను పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉంచడం. హిమాలయాల్లో సాధువులు మెడిటేషన్ ద్వారా దీన్ని పూర్తిగా సాధిస్తారు. కొన్ని గంటల పాటు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇది శరీరాన్ని పూర్తిగా వారి స్వాధీనంలోకి తీసుకువస్తుంది. ఒక ప్రత్యేక జీవన శైలి, మామూలు ప్రపంచానికి అర్థం కానిది. మనకు అంటే సాధారణ ప్రజలు అవలంబించలేని జీవన విధానం. అందుకే వారు కోరుకున్నట్లుగా ఉంటున్నారు, కోరుకున్నట్లుగానే జీవిస్తున్నారు. కేవలం హిమాలయాల్లోనే కాదు, ప్రపంచంలో అక్కడక్కడ అడప దడప నూరేళ్ల పైచిలుకు జీవించిన వారి వివరాలు తెలుసుకున్నా ఇంచుమించు వాళ్ళ లైఫ్ లోను ఇలాంటి ఆసక్తికర కథనాలే కనిపిస్తాయి. హిమాలయాల్లో సిద్ధ పురుషులు నియమిత జీవితం అసాధారణమైంది. మామూలు ప్రజలు కనీసం ఊహల్లోనైనా ఆలోచించలేనిది. వాళ్ళు చాలా విచిత్రంగా వ్యవహరిస్తారు. కొందరు దిగంబరంగా ఉంటారు, కొందరు శ్మశానంలో తిరుగుతారు. ఆహారం విషయంలో ఎలాంటి పట్టింపులు ఉండవు. దొరికింది తింటారు, దొరక్కపోతే మానుకుంటారు. పచ్చి ఆకులు తింటారు, పచ్చి మాంసం తింటారు. సాధువులంతా శాకాహారులే అనుకుంటే పొరపాటే. నాగ సాధువులు అతి తీవ్రంగా ఉంటారు. మద్యం సేవిస్తారు, హుక్కా పీలుస్తారు, ఒళ్ళంతా విభూది రాసుకొని ఉంటారు. వీళ్లకు ఎలాంటి ఆహార నియమాలు ఉండవు. అలాగని ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చినట్లుగా తినరు. పరిమిత ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటారు. నాగాలు కాకుండా మామూలు సాధువులైతే శాకాహారానికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. అన్నిటికీ మించి సాధువులు చేసే యోగా సాధన వారిని మృత్యుంజయులను చేస్తోంది భారతీయ యోగా. శాస్త్రంలో చెప్పిన అనేక విధానాలు, ఆసనాలు, సాధు సంతుల నిత్య కృత్యాలు యోగ ద్వారా మనిషి శరీరంలోని కుండలిని శక్తిని చైతన్యం చేయవచ్చని ఇప్పటికే ప్రపంచం విశ్వసిస్తోంది. ఈ యోగాను మన సాధువులు వేల ఏళ్ల నుంచి అనుసరిస్తున్నారు. వారు చేసే యోగాను చూస్తే
ఇది ఎలా సాధ్యమని ముక్కున వేలేసుకోక తప్పదు. ఉపాసన సాధనాల ద్వారా హిమాలయాల్లో సాధువులు ఇచ్చమరణాన్ని సాధించారు. దేహ్వా బాబా ఇందుకు ఒక ఉదాహరణే. ఈయన్ను దర్శించుకోవటానికి ఆనాడు ఇందిరాగాంధీ స్వయంగా వచ్చారు. ఈ సాధువులే కాదు, ప్రపంచంలో చాలా చోట్ల అక్కడక్కడ మనకు 100 ఏళ్లకు పైగా జీవించిన వాళ్ళు మనకు తారసపడతారు. బంగ్లాదేశ్ లో 150 ఏళ్లు జీవించిన వ్యక్తి, చైనాలో అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జీవించిన మనుషులను మనము చూడవచ్చు. నియమిత పద్ధతిలో ప్రకృతి సహజ సిద్ధమైన జీవిత విధానాన్ని అనుసరించే వాళ్ళు కోరుకున్నన్ని రోజులు జీవించవచ్చు. సో ఫ్రెండ్స్, సో బీ పాజిటివ్ అబౌట్ యువర్ లైఫ్ అండ్ బీ ఏ పాజిటివ్ యాటిట్యూడ్. ట్రై టు లాంగ్ లైఫ్ యువర్ సెల్ఫ్. మీ వీల్ పవరే మిమ్మల్ని సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతుందన్న వాస్తవాన్ని గ్రహించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ను మరిన్ని ఇలాంటి కొత్త వీడియోల నోటిఫికేషన్ల కోసం ఆన్లో పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. మీ యొక్క అమూల్యమైన సూచనలను, సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు పంపండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే. జై హింద్.